సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగవలసినదంతయును సగును
దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఒక క్రమమైన విధానములో బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం దేవుడు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదకరమైన అవకాశం. క్రమము తప్పకుండా ధ్యానం చేసే వారికి నిజంగా ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది, పరిజ్ఞానం పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమంలో కీర్తనల గ్రంథ ఆధారంగా ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించి క్షేమకరమైన జీవిత అనుభవాలు అనుగ్రహించి ఆధ్యాత్మిక ప్రయాణంలో అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదించుటకు దినదినము మీరు మీ వాక్యము చేత పోషిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నేటి కొరకై నీ వైపు నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ముగించాం. రెండవ కీర్తన మరి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. రెండవ కీర్తన, మొదటి కీర్తన, ఈ రెండు కీర్తనలు కూడా ఉపోద్ఘాత కీర్తనలుగా గతంలో చెప్పబడ్డాయి. అనగా మొత్తం 150 కీర్తనలకు ఇవి ఉపోద్ఘాత రచనలుగా, ఆ 150 కీర్తనల సారాంశాన్ని పొందుపరిచేవిగా ఈ సంపాదకుడు ఈ రెండు కీర్తనలు ముందు భాగంలో ఉంచాడు అని భావించడం జరిగింది. అలాగే కేవలము కీర్తనలకు మాత్రమే కాకుండా మానవుని పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో, ఎలా ఉందో ఆ విషయాన్ని విశదపరిచేవిగా కూడా ఈ రెండు కీర్తనలు కనబడతాయి. అందుకే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అంటూ, మరి నీతిమంతుల మార్గం ఏంటి, దుష్టుల మార్గం ఏంటి అంటూ ఆ రెండు వివరాలు మనకు పొందుపరచబడ్డాయి. సో ఈ క్రమంలో ఈ రెండవ కీర్తన ఉపోద్ఘాతాన్ని ఒక్కసారి మనం ప్రారంభంలో, అనగా ఆ టెక్స్ట్లోనికి వెళ్ళకముందు ఆ నేపథ్యాన్ని, ఆ కాంటెక్స్ట్ను ఒకసారి మనము విశ్లేషిస్తే, మరి ఇది మెస్సియానిక్ సాంగ్స్ అంటారు. అనగా రాజ్యాభిషేకం, లేకపోతే రాకడ గురించి, లేకపోతే దేవుని రాజ్యము గురించి, దేవుని రాజ్య పరిపాలన గురించి, దేవుని పరిపాలన గురించిన విషయ విశ్లేషణ, ఆ విశ్లేషణతో కొన్ని కీర్తనలు వాటిలో ఈ కీర్తన మెస్సియానిక్ సాంగ్గా కూడా పొందుపరచబడింది. ఈ కీర్తన యొక్క మూలాంశం ఏంటంటే గాడ్స్ అల్టిమేట్ రూల్, దేవుని యొక్క పరిపాలన, ఫైనల్లీ అల్టిమేట్ రూల్ అనే మాట ఈ కీర్తనలో సారాంశంలో మనకు కనబడతాయి. ఈ కీర్తన ఎవరు రాశారు అనడానికి ఇక్కడ మనకు ఆధారాలు లేవు. కానీ దావీదు రాసినట్లుగా మనకు క్రొత్త నిబంధనలో ఒక చిన్న క్లూ కనబడుతుంది. ఒకసారి ఆ క్లూ చూద్దాం. అపోస్తుల కార్యం గ్రంథం 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం గ్రంథం 4వ అధ్యాయంలో 25-26 వచనాలు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది, ప్రభువు మీదకి, ఆయన క్రీస్తు మీదకు భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొండి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అనగా ఈ మొదటి మాటలు రెండవ కీర్తన లోని ఆ మొదటి మాటలు తిరిగి ఆ అపోస్తుల కార్య గ్రంథంలో రచయిత ఎత్తి రాస్తూ, అవి మా పితరుడు, నీ సేవకుడు, మా తండ్రి నేను దావీదు నోట నువ్వు పలికించావు అనే మాట. దాన్ని బట్టి ఈ కీర్తన దావీదు రాశాడు అని భావించడానికి అవకాశము ఉంది.
బహుశా దావీదు తన చివరి దినాల్లో ఒకసారి మనం గమనిస్తే 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం మొదటి భాగాన్ని నేను చదువుతాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షై కుమారుడు దావీదు పలికిన దేవోక్తిదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నొందినవాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గీతం చేసిన గాయకునకు దావీదు పలికిన దేవోక్తిదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అంటూ ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలుకు ఆశాదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. సో దేర్ గోయింగ్ టు బి ఎ కింగ్. నీతిమంతుడై ఏలుతాడు అనే ఆ ప్రవచనాన్ని దావీదు చివరి దినాల్లో ఆయన పలికినట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ కీర్తన, ఈ 2వ కీర్తనలోని కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలో మనకు అక్కడక్కడ కనబడతాయి. నేను జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను. నేను తర్వాత మనం ఆ కీర్తన ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు అవి మనము తెరచి చూడవచ్చు. మీకు కావాలంటే నోట్స్ చేసుకోవచ్చు. ఆ రెఫరెన్స్లు ఇందాక చదివిన అపోస్తల కార్యం గ్రంథము 4వ అధ్యాయం 25-26లో ఉంది ఒక మాట. అదే రీతిగా 13వ అధ్యాయం 33లో కూడా ఈ కీర్తనలోని ఒక వచనం అక్కడ మనకు కనిపిస్తుంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5-6లోను 5వ అధ్యాయం 5వ వచనంలోను మరి ఈ కీర్తనలోని కొన్ని మాటలు అక్కడ మనకు కనబడతాయి. అలాగే ప్రకటన గ్రంథంలో ఆశ్చర్యకరంగా 2వ అధ్యాయం 26-27 వరకు, 12వ అధ్యాయంలో 5వ వచనం, 19వ అధ్యాయంలో 15వ వచనం, ఈ వచనాల్లో మనకు ఈ కీర్తనలోని కొన్ని మాటలు అక్కడ ఎత్తి రాయబడ్డాయి. కాబట్టి ఈ కీర్తన ఎంతటి ప్రాధాన్యత కలిగిన కీర్తన, కొత్త నిబంధన రచయితలు ఈ కీర్తన చేత ఎంతగా ప్రభావితులయ్యారో మనం గమనించాలి. అనగా ఇంకొక మాట చెప్పంటే, ఈ కీర్తనలో పొందుపరచబడిన అంశాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డట్టుగా లేకపోతే నెరవేర్చబడబోతున్నట్లుగా క్రొత్త నిబంధనల రచయితలు రాశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ది కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఒక విధంగా చెప్పాలంటే 3 కాలాలకు సంబంధించింది. దావీదు ప్రవచించినట్లుగా వ్రాయబడ్డప్పటికీ కూడా దావీదు భావనలో తన తర్వాత పరిపాలించబోయే తన కుమారుడు లేకపోతే ఆ దావీదు వంశం గురించిన ఆలోచనే ఉంది. కానీ ఆ ప్రవచన కాలంలో దావీదుకు ఇది యూదులకు రాజుగా జన్మించబోయే దేవుని కుమారుడు అనే భావన దావీదుకు అప్పుడు లేదు. గమనించండి, చాలాసార్లు ప్రవచనాలు ప్రవచిస్తుంటారు చాలామంది భక్తులు, అనగా దేవుని ప్రవక్తలు కానీ భక్తులు కానీ ప్రవచిస్తుంటారు. కానీ ఆ ప్రవచన నెరవేర్పు ఎలా జరుగుతుంది, ఏ కాలంలో జరుగుతుంది అనే విషయాల్లో వారికి పరిపూర్ణమైన అవగాహన. దేవుడు చెప్పమన్నది పోయి చెప్తారు, అంతవరకే. దేవుడు ఏం చెప్పమన్నాడో అది పోయి చెప్తారు. అది నెరవేర్పు ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది అన్న విషయాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ప్రాఫెసీ ప్రొఫెసైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్, బట్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ గాడ్స్ టైం. దేవుని కాలంలో, దేవుని స్థలంలో అవి నెరవేర్చబడతాయి. కాబట్టి ఈ కీర్తన, ఈ 2వ కీర్తన దావీదు కాలంలో తన చివరి దినాల్లో తన కుమారుడైన సొలొమోనును రాజ్యాభిషేకం చేసే ఆ సందర్భంలో బహుశా దావీదు భావనలో మరి ఆనాడు రాబోయే తన వంశం నుంచి రాబోయే కుమారుడు గురించి ప్రవచించి ఉండవచ్చు. ఎందుకంటే దావీదు కాలంలో కూడా ఇక్కడ అన్యజనులు ఎలా అల్లరి రేపుచుండేది అనే ఈ భావన నేపథ్యంలో చాలా శత్రువులు దావీదుకున్నారు. చాలామందిని దావీదు జయించాడు. సౌలు రాజు కాలంలో దావీదు చాలామంది జయించాడు. అదే రీతిగా దావీదు కాలంలో చాలామంది జయించాడు. ఆ తర్వాత దావీదు తదనంతరము సొలొమోను, ఆయన కూడా చాలా రాజ్యాలు జయించి ఆ
ఆ కుమార్తెను తాను వివాహం చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ దావీదు కాలంలో, దావీదు తన కాలంలో తన రాబోయే కుమారుడైన రాజుకు అతని చుట్టూ ఉండే శత్రువుల గురించి ఒక ప్రవచనం రాసి ఉంటాడు అనే భావన. సో దట్ వాజ్ ఎస్టర్డే. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు కాలంలో కూడా, యేసుక్రీస్తు కాలంలో ఎస్టర్డే, టుడే అండ్ టుమారో అనే ఈ కాలాన్ని తీసుకుంటే మరి దావీదు కాలంలో అనగా ద కాంటెక్స్ట్ ఆఫ్ డేవిడ్ టైం, అలాగే ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ టైం. అనగా యేసు కాలంలో మనం ఉన్నాం, యేసు యుగంలో మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి కాలంలో ఏం జరిగింది? మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శత్రు రాజులు అనగా మన పిలాతు కానీ హేరోదు కానీ ఒకటయ్యారు. మరి ఆ రాజు ఆ ప్రధాన యాజకులుగా అనగా ఆ యూదా ప్రజల మీద మతాధికారులుగా ఉన్నవారు, వారందరూ సమకూడి యేసుకు విరోధముగా నేరారోపణ చేశారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. అనగా నేను కాంటెక్స్ట్ కొరకు చెప్తున్నాను. సో యేసుక్రీస్తు కాలంలో కూడా ఒకవైపు రాజ్యాధిపతులు, మరోవైపు మతాధిపతులు, అల్లరి మూకలు, అమాయకపు జనము యేసుక్రీస్తు వారిని సిలువ వేసి అది తమ విజయముగా భావించారు. యేసుక్రీస్తు మరణము తమ విజయముగా భావించారు. ఆయన చంపడానికి కుట్ర చేశాము, కుట్రలో సఫలమయ్యామని భావించారు. కానీ యేసుక్రీస్తు వారు నరావతారిగా జన్మించిందే మరణించుట కొరకు. అతని మరణం మనకు నిత్యజీవం అన్న వాస్తవాన్ని ఆనాటి పాలకులకు, వారు అన్యులు కాబట్టి వారికి తెలియదు, కానీ మత నాయకులు వారికి తెలియదు. He was volunteered to die. యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నాడు, వారు పట్టుకోలేదు. తను తాను అప్పగించుకున్నాడు ఆయన. He surrendered himself to them. కానీ ముందుగా తాను చెప్పాడు, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ ప్రధాన యాజకులను పట్టుకుంటారు, సిలువ వేస్తారు. He knows what was going to happen in his life. It was not just a conspiracy. కాన్స్పిరసీ చేయడం మాట వాస్తవమే, కానీ ఆ కాన్స్పిరసీ వెనుక దేవుని ప్రణాళిక ఉంది. He must die so that we may live. మనము జీవించటానికి ఆయన మరణించాలి. అది దేవుని ప్రణాళిక. సో ఎస్టర్డే డేవిడ్ టైం, డేవిడ్ కాంటెక్స్ట్లోకి ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే జీసస్ కాంటెక్స్ట్లోకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇన్ కంటిన్యూషన్ ఈ వాక్య భాగాలు చాలా వరకు మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నాయి, ఆ హెబ్రీ పత్రికలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో క్రీస్తు రాజుల రాజుగా ప్రత్యక్షమయ్యే ఆ ప్రత్యక్షత గడియలో దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రాణాలు సమర్పించాడు. కానీ కొదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. సో ఆశ్రమంలో ఈ అన్యజనులు అల్లరి చేసిన అన్యజనులకు ఏమి జరగబోతుందో అని ఇక్కడ రాయబడిందో ఆ అంశాలు రేపు జరగబోతున్నాయి. సో కాంటెక్స్ట్ ఆఫ్ టుమారో. సో this particular psalm speaks two different ages and stages. Three different ages and stages. David time, Jesus time, and the time of judgment, his time. So David time, Jesus time, his time. సో దావీదు తన కాలానికి పరిమితమైన అనుభవాల మధ్య తాను పలికి ఉండవచ్చు, కానీ అది దేవోక్తి అనే మాట రాయబడింది. దేవోక్తి, దావీదు నోట పలికిన దేవోక్తి. ఆ దేవోక్తి అయినప్పుడు తప్పనిసరిగా దేవుడు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు, తద్వారా దావీదులోంచి పుట్టిన కుమారుడు దేవుని కుమారుడుగా, దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా జన్మించి ఈ కీర్తనలో పొందుపరచబడిన ఈ అల్లరి అనుభవిస్తాడు. ఆ తర్వాత పొందుపరచబడినటువంటి ఆయన తీర్పు ప్రత్యక్షతలు, ఆ కీర్తనలో తీర్పు కూడా కనబడుతుంది. సో దెర్ వాజ్ అన్ ఇన్విటేషన్ ఆల్సో. అయ్యా మారండి రా బాబు, మారండి అని చెప్పే ఇన్విటేషన్ కూడా కనబడుతుంది. సో ఈ అనుభవాల మధ్య దిస్ సాంగ్ స్పీక్స్ అబౌట్ ఎస్టర్డే టైమ్, డేవిడ్ టైమ్,
అండ్ టుడేస్ టైం, జీసస్ టైం, మనం యేసు కాలంలో, యేసు యుగంలో ఉన్నాం. అలాగే టుమారో హిస్ టైం, ద డే ఆఫ్ జడ్జ్మెంట్, ఆ రోజు ఏమి జరగబోతుందో, ఈ ప్రణాళికల మధ్య ఈ నేపథ్యంలో ఈ కీర్తనను మనము ఒక శ్రద్ధతో ఆలకిద్దాం. ఈ కీర్తన 4 భాగాలుగా చేయడానికి అవకాశం ఉంది. మొదటి మూడు వచనాలు ఏ రీతిగా దైవ వ్యతిరేకులైన రాజులు, అధిపతులు చెలరేగిపోతున్నారో ఆ వాస్తవాన్ని మొదటి 3 వచనాల్లో, అలాగే 4, 5, 6 ఈ 3 వచనాలు మరి ఆ పరలోకమందు, అనగా ఈ అన్య రాజులు చెలరేగిపోతున్నప్పుడు దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. అలాగే 7 నుంచి 9 వరకు మరి కుమారుడు చేయబోయే తీర్పు, వారి ప్రతిదండన అంశాన్ని రాయబడింది. మరి 10, 11, 12 వచనాలు, ఈ 3 వచనాలు మరి దేవుడు మారమని, మార్పు కొరకు, ఆ కుమారుని ముద్దు పెట్టుకోమని, రిపెంటెన్స్ కొరకు దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. అనగా ఆ దైవ వ్యతిరేకులైనప్పటికీ కూడా వారిలో మార్పు కలగాలని దేవుడు పిలిచిన ఆ పిలుపు మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఒక వరుస క్రమంలో ఈ కీర్తనలోని అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. ముగించక ముందు ఒక మాట చెప్తాను. చాలామంది కీర్తనలు మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం అంటున్నారు. కీర్తనలు అవి ప్రోజ్ కాదండి, పోయిట్రీ. కాబట్టి కీర్తనలు అధ్యాయాలు అనకూడదు. మొదటి కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన, కీర్తన గ్రంథంలోని మొదటి కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన, 10వ కీర్తన, 20వ కీర్తన, 19వ కీర్తన, ఇలా పలకాలి. 19వ అధ్యాయం అని మాట్లాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఉపదేశిస్తున్న ఉపదేశమాలిక ఈ కీర్తన గ్రంథంలోంచి అంశాలు ధ్యానం చేస్తుండగా మీరు మాకు ప్రబోధిస్తున్న ప్రబోధాల బట్టి స్తుతులు చెల్లిస్తాం. వాటి ద్వారా ప్రభ మేము ఆధ్యాత్మిక మేల్కొల్పు పొందుటకు, పరిజ్ఞానాన్ని పెంపొందింప చేసుకున్నట్టుకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, వారి భవిష్యత్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.